హాయ్ ఫ్రెండ్స్, నా పేరు సుధాకర్. ఫ్రెండ్స్, మీ అందరికీ తెలుసో లేదో రీసెంట్ గా ఏపీ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ అదేవిధంగా టీఎస్ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ మనకి ఏవైతే యూపీఐ అప్లికేషన్స్ ఉన్నాయో ఫోన్ పే, గూగుల్ పే, పేటిఎం ఇంకా చాలా అప్లికేషన్స్ ఉన్నాయి యూపీఐ. సో వీటన్నిటిలో కూడా మనం కరెంట్ బిల్ పే చేసే ఆప్షన్ అయితే రీసెంట్ గా రిమూవ్ చేశాయి. మీకు అంతగా డౌట్ ఉంటే ఒకసారి ఫోన్ పే కానీ లేదంటే గూగుల్ పే కానీ ఒకసారి వెళ్ళి చెక్ చేయండి, ఎలక్ట్రిసిటీ బిల్ పేమెంట్ పే చేయడానికి కుదురుతుందా లేదని చెప్పి. మన 2 స్టేట్స్ అయితే రిమూవ్ చేయడం జరిగింది. అయితే మీరు ఇప్పుడు కుదిరితే మీరేం చేయాలి అంటే ఏపీ ఎలక్ట్రిసిటీ అఫీషియల్ అప్లికేషన్ కావచ్చు, లేదంటే టీఎస్ ఎలక్ట్రిసిటీ అఫీషియల్ అప్లికేషన్ కావచ్చు, ఈ 2 అప్లికేషన్స్ కూడా మనకి ప్లే స్టోర్ లో అవైలబుల్ ఉంటాయి. సో మీరు ఏం చేయాలంటే ఫస్ట్ ఆప్షన్ మీకు సంబంధించిన యాప్ని ఇన్స్టాల్ చేస్తారు. ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత అందులో మీరు ఖచ్చితంగా లాగిన్ అవ్వాలి అంటే మీరు ఏం చేయాలంటే మీ మీటర్కి ఏదైతే ఉందో మీ ఎలక్ట్రిసిటీ మీటర్కి కనెక్ట్ అయి ఉన్న మొబైల్ నెంబర్తో మీరు లాగిన్ అనేది అవ్వాలి. మీరు ఎప్పుడో ఎలక్ట్రిసిటీ మీటర్ ఎప్పుడో తీసుకొని ఉంటారు, ఆ నెంబర్ కూడా మీ దగ్గర ఇప్పుడు ఉందా లేదో చెప్పలేము. ఉంటే నో ప్రాబ్లం, డైరెక్ట్గా ఓటీపీ ఎంటర్ చేసుకొని లాగిన్ అయిపోతారు. లేని వారి పరిస్థితి ఏంటి? సో దానికోసం మనం ఇప్పుడైతే ఈ వీడియోలో ఒక ఆల్టర్నేట్ సోర్స్ని అయితే తెలుసుకుందాం. సో ఈ ఆల్టర్నేట్ సోర్స్ ద్వారా మనం ఎలక్ట్రిసిటీ బిల్ పేమెంట్ అనేది వితౌట్ లాగిన్ పే చేసుకోవచ్చు అనమాట. సో దాంతోపాటు మన మీటర్ యొక్క లాస్ట్ పేమెంట్స్ కానీ ఇవన్నీ కూడా ట్రాక్ చేసుకోవచ్చు. సో ఈ వీడియోలో మనం అసలు దీని గురించి క్లియర్గా తెలుసుకుందాం. అంటే ఏ విధంగా మనం వితౌట్ లాగిన్ కరెంట్ బిల్ అనేది పే చేసుకోవచ్చు అనేది చూద్దాం. కాబట్టి వీడియోని పూర్తిగా స్కిప్ చేయకుండా చూడండి. అండ్ ఇంకొక విషయం, మీరు కనుక మన ఛానల్ని కొత్తగా విజిట్ చేస్తున్నట్లయితే కనుక మన ఛానల్లో ఇలాంటి వీడియోస్తో పాటు వితౌట్ ఇన్వెస్ట్మెంట్ ఎర్న్ చేసుకోవడానికి మంచి మంచి ఇన్కమ్ సోర్సెస్ అనేది ప్రతిరోజు వీడియోస్ అనేది అప్లోడ్ చేస్తూ ఉంటాను. వీడియోస్తో పాటు మన టెలిగ్రామ్ ఛానల్లో కూడా మంచి ఇన్కమ్ సోర్సెస్ అనేది వితౌట్ ఇన్వెస్ట్మెంట్ ఎర్న్ చేసుకోవడానికి ప్రతిరోజు కూడా ఎంతో కొంత అమౌంట్ ఎర్న్ చేసుకోవడానికి ఇన్కమ్ సోర్సెస్ అనేది టెలిగ్రామ్ ఛానల్లో ప్రొవైడ్ చేస్తూ ఉన్నాము. సో మీరు ఏం చేస్తారంటే డిస్క్రిప్షన్ అనే లింక్ ద్వారా వెళ్ళి మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవుతే ఖచ్చితంగా మినిమం మీరు ఒక మంత్లీ 5,000 రూపీస్ అయితే ఖచ్చితంగా ఎర్న్ చేసుకోవచ్చు. మీరు పర్ఫెక్ట్ గా నేను చెప్పినవి చేస్తారు, లైక్ వితౌట్ ఇన్వెస్ట్మెంట్ ఎర్న్ చేసుకోవడానికి. సో డిస్క్రిప్షన్ అనే లింక్ ద్వారా వెళ్ళి మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. ఇంకా ఆలస్యం చేయకుండా టాపిక్ లోకి అయితే వెళ్ళిపోదాం. సో దీనికైతే మనకు ఒక ఆల్టర్నేట్ సోర్స్ అనేది ఉంది. సో అదేంటంటే ఇప్పుడు ఏపీ వాళ్ళు అనుకోండి, ఏపీ ఈపీడీసీఎల్ ఉంటుంది, లేదు టీఎస్ఎల్ అనుకోండి, టీఎస్ కి సంబంధించి ఒక ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ యొక్క అఫీషియల్ వెబ్సైట్స్ అయితే ఉన్నాయన్నమాట. సో మీరు ఏం చేస్తారంటే మన టెలిగ్రామ్ ఛానల్లో 2 వెబ్సైట్స్ యొక్క లింక్స్ అనేది నేను ప్రొవైడ్ చేస్తాను. సో మీరు ఏం చేస్తారంటే టెలిగ్రామ్ లోకి వెళ్ళండి. వెళ్ళిన తర్వాత ఆ వెబ్సైట్ లింక్స్ అనేది మీకు సంబంధించి ఒకవేళ మీరు ఏపీ వాళ్ళు అయితే ఏపీ లింక్ అనేది ఓపెన్ చేసుకోండి, టీఎస్ వాళ్ళు అయితే టీఎస్ లింక్ అనేది ఓపెన్ చేసుకోండి. సో ఓపెన్ చేసుకున్న తర్వాత మీకు ఈ విధంగా వెబ్సైట్ అనేది డైరెక్ట్ గా ఓపెన్ చేయండి. ఓపెన్ చేసుకుంటే ఇక్కడ వాళ్ళు ఆల్రెడీ ఒక నోటిఫికేషన్ కూడా ఇవ్వడం జరిగింది. ఏంటంటే ప్రియమైన ఏపీ ఈపీడీసీఎల్ విద్యుత్ వినియోగదారులకు విజ్ఞప్తి అని చెప్పి మనం ఏదైతే ముందు చెప్పామో ఈ యూపీ అప్లికేషన్స్ నుంచి బిల్ పేమెంట్స్ అనేది మేము రిమూవ్ చేయడం జరిగింది అని చెప్పి వాళ్ళు ఒక అఫీషియల్ నోటిఫికేషన్ కూడా ఇచ్చారు. సో మీరు చేసుకోవాలనుకుంటే యాప్ లోకి అయితే లాగిన్ అయ్యి చేసుకోవచ్చు, లేదనుకుంటే అఫీషియల్ వెబ్సైట్ లో చేసుకోవచ్చు అని చెప్పి వీళ్ళు కూడా ఇక్కడైతే నోటిఫై చేయడం జరిగింది. సో ఇప్పుడు మనం సెకండ్ ఆప్షన్ అయితే ట్రై చేస్తున్నాం. సో మీరు ఏం చేస్తారంటే యాప్ లోకి లాగిన్ అవ్వాల్సి వెబ్సైట్ అనేది ఓపెన్ చేసుకుంటే ఇక్కడ మీకు డౌన్లోడ్ యాప్ ఉంటుంది. ఇక్కడ మీరు యాప్ డౌన్లోడ్ చేసుకుంటే డౌన్లోడ్ చేసుకోండి, లేదా ఇక్కడ మీకు పే బిల్ ఆన్లైన్ అని ఒక ఆప్షన్ అయితే కనిపిస్తుంది, అది క్లిక్ చేయండి. అది క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీకు పే వితౌట్ లాగిన్ అని చెప్పి ఇక్కడ క్లిక్ హియర్ టు పే అని ఒక ఆప్షన్ అయితే కనిపిస్తుంది కదా. సో అది క్లిక్ చేయండి. అది క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీకు సర్వీస్ నెంబర్ అయితే అడుగుతారు. మీ మీటర్ యొక్క సర్వీస్ నెంబర్ని మీరు ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది, లేదు రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ గుర్తున్నా కూడా నో ప్రాబ్లం అనమాట. సో దాన్ని ఎంటర్ చేసుకుని కింద క్యాప్చా ఉంటుంది, లైక్ ఈ సంబంధం మీరు క్లిక్ చేస్తారు. 6+3 9 ఎంటర్ చేశాను. ఎంటర్ చేసుకున్న తర్వాత సబ్మిట్ బటన్ని క్లిక్ చేశాను. సో సబ్మిట్ బటన్ని క్లిక్ చేసుకున్న వెంటనే మనకి బిల్ డీటెయిల్స్ అనేవి వచ్చేస్తాయి. సీరియల్ నెంబర్ ఎంటర్ చేయగానే అది ఎవరి పేరున ఉంది, అండ్ ఎప్పుడు బిల్ జనరేట్ అనేది అయింది, అండ్ బిల్ అనేది ఎంతలోపు కట్టాలి, అండ్ బిల్ అమౌంట్ అనేది చూపిస్తారు. ఇవన్నీ కూడా మీరు చెక్ చేసుకోండి. చెక్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీకు ఈజ్ యువర్ సర్వీస్ డిస్కనెక్టెడ్ అని చెప్పి ఒక ఆప్షన్ అయితే కనిపిస్తుంది. సో ఇదేంటంటే ఒకవేళ మీరు ప్రీవియస్ గా ఒక 2-3 మంత్స్ నుంచి బిల్ పేమెంట్స్ చేయక, సో కొన్నిసార్లు లైన్ మ్యాన్ వచ్చి మన మీటర్ యొక్క ఫీజులు పీకేస్తారు కదా. సో అలాంటి సందర్భాల్లో వాళ్ళు ఏం చేస్తారంటే ఫీజులు పీకేసి మళ్ళీ మనం పెనాల్టీతో సహా పేమెంట్ కంప్లీట్ చేసినప్పుడే వాళ్ళు మళ్ళీ కనెక్షన్ అయితే ఇస్తారు. సో అలాంటి సందర్భాల్లో మాత్రమే ఇక్కడ మీరు ఎస్ అనేది క్లిక్ చేయాలి. అప్పుడు మీకు 100 రూపీస్ అయితే ఎక్స్ట్రా పెనాల్టీ పడుతుంది, దాంతో పే చేయాలి. బట్ అదర్వైజ్ మీరు రెగ్యులర్ గా యూజ్ చేస్తూ ఉంటారు, రెగ్యులర్ గా బిల్ పేమెంట్ చేస్తారు కాబట్టి పెద్ద సమస్య కాదు. సో మీరు డెఫినెట్ గా మీరు నో అనేది క్లిక్ చేయండి. నో అనేది క్లిక్ చేసుకున్న తర్వాత
మీకు ప్రెసెంట్ బిల్ అమౌంట్ వచ్చేసి మీకు అక్కడైతే ఫెచ్ అయిపోతుంది. అక్కడ నాకైతే 330 రూపీస్ అనేది చూపించడం జరిగింది. సో కింద మీకు కన్సంప్షన్ అండ్ పేమెంట్ హిస్టరీ దగ్గర మీకు ఏంటి అంటే అది క్లిక్ చేసుకుంటే ప్రీవియస్ గా మీరు ఎన్ని వాట్స్ కన్సూమ్ చేశారు, లేదనుకుంటే ఇంతకుముందు ఎంత పేమెంట్ కంప్లీట్ చేశారు ఎవ్రీ మంత్ కూడా, అలా అని చెప్పి ఎవ్రీ ఇయర్ కి కూడా మీరైతే అక్కడ మానిటర్ చేసుకోవచ్చు, వ్యూ చేసుకోవచ్చు ప్రీవియస్ హిస్టరీ అంతా కూడా. మీరు కావాలంటే అది చెక్ చేయండి. అండ్ దాని కింద మనకి సెలెక్ట్ ద బిలో పేమెంట్ ఛానల్స్ టు మేక్ పేమెంట్ అనే ఒక ఆప్షన్ అయితే కనిపిస్తుంది. అక్కడ మీరు పేటిఎం ఉంటుంది అండ్ బిల్ డెస్క్ ఉంటుంది. అక్కడ మీరు పేటిఎం ని సెలెక్ట్ చేయండి. సో పేటిఎం ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఈ విధంగా ఆర్ యూ షూర్ యూ వాంట్ టు పే 330 రూపీస్ అని చెప్పి మళ్ళీ ఒకసారి కన్ఫర్మేషన్ అడుగుతుంది. సో ఓకే క్లిక్ చేస్తారు. ఓకే క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీకు క్యూఆర్ కార్డ్ అనేది చూపించడం జరుగుతుంది. సో క్యూఆర్ కోడ్ తో పాటు మీకు ఇక్కడ క్రెడిట్ కార్డ్ తో డెబిట్ కార్డ్ తో పే చేసుకోవచ్చు, యూపీఐ ఐడి ఎంటర్ చేసుకుని పే చేసుకోవచ్చు, నెట్ బ్యాంకింగ్ తో ఎంటర్ చేసి పే చేసుకోవచ్చు, లేదనుకుంటే పేటిఎం తో కూడా లాగిన్ అనేది పే చేసుకోవచ్చు. సో మీరు ఏం చేస్తారంటే ఇక్కడ యూపీఐ క్లిక్ చేసుకుని యూపీఐ ఐడి ఎంటర్ చేసుకుని కూడా మీరు డైరెక్ట్ గా ఏదైతే యూపీఐ ఐడిని ఎంటర్ చేస్తే ఆ యాప్ లో మీకు నోటిఫికేషన్ వస్తుంది, పేమెంట్ నోటిఫికేషన్. అది ఓపెన్ చేసుకుని పేమెంట్ కంప్లీట్ చేసుకోవాలి. లేదనుకుంటే మీరు సింపుల్ గా ఈ పేజ్ ని స్క్రీన్ షాట్ తీయండి. స్క్రీన్ షాట్ తీసుకున్న తర్వాత ఇక్కడ మీరు క్యూఆర్ కోడ్ ఏదైతే ఉందో ఆ క్యూఆర్ కోడ్ ని జూమ్ ఇన్ చేసుకొని క్రాప్ చేసి పెట్టుకోండి. అండ్ గుర్తుపెట్టుకోండి, ఈ పేమెంట్ పేజ్ ఏదైతే ఉందో పాపప్ నోటిఫికేషన్ అది మీకు పైన ఇంటూ ఉంటుంది. అది ఎట్టి పరిస్థితుల్లో కూడా టిక్ చేయొద్దు. ఎందుకంటే మనం అది టిక్ చేసి స్క్రీన్ షాట్ కి పేమెంట్ చేసాం అనుకోండి మళ్ళీ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి కాబట్టి సో అక్కడ స్క్రీన్ షాట్ జాగ్రత్తగా తీసుకున్న తర్వాత డైరెక్ట్ గా మీరు దాన్ని జూమ్ ఇన్ చేసుకొని క్రాప్ చేసి పెట్టుకొని ఏదో ఒక యూపీఐ యాప్ అయితే ఓపెన్ చేసుకోండి. ఫోన్ పే కావచ్చు, పేటిఎం కావచ్చు. సో ఓపెన్ చేసుకున్న తర్వాత అక్కడ మీరు క్యూఆర్ కోడ్ ఆప్షన్ ఓపెన్ చేస్తారు. ఓపెన్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీకు ఇమేజ్ ఆప్షన్ కనిపిస్తుంది. అంటే యాక్చువల్ గా మీకు స్క్రీన్ షాట్ ఏం అవసరం లేకుండా వేరే మొబైల్ తో మీరు దాన్ని డైరెక్ట్ గా స్కాన్ చేసి పేమెంట్ చేయొచ్చు. దాంతో పాటు వేరే మొబైల్ తో, లేదు ఒకే మొబైల్ ఉందన్నప్పుడు ఈ స్క్రీన్ షాట్ తీసుకోండి. స్క్రీన్ షాట్ తీసుకున్న తర్వాత వేరే యూపీఐ యాప్ ఓపెన్ చేసుకుని అక్కడ స్కాన్ ఆప్షన్ ఓపెన్ చేసుకుని అక్కడ ఇమేజ్ ని సెలెక్ట్ చేసుకుని ఆ ఇమేజ్ లో మీరు క్యూఆర్ కోడ్ ని సెలెక్ట్ చేసుకుంటే డైరెక్ట్ గా బిల్ అనేది ఫెచ్ అయిపోతుంది. సో మీరు ఏం చేస్తారంటే ఇక్కడ ప్రొసీడ్ టు పే ఆప్షన్ కనిపిస్తుంది. పే చేయండి. పే చేసుకున్న తర్వాత పేమెంట్ సక్సెస్ఫుల్ గా అయిపోతుంది. సో జాగ్రత్తగా ఇప్పుడు మళ్ళీ మినిమైజ్ చేసి ఏదైతే పేమెంట్ ఓపెన్ చేసామో పేమెంట్ పేజ్ అనేది మళ్ళీ ఓపెన్ చేసుకుంటే కనుక ఈ విధంగా పేమెంట్ అనేది సక్సెస్ఫుల్ గా కంప్లీట్ అవుతుంది. సో పేమెంట్ సక్సెస్ఫుల్ గా కంప్లీట్ అవుతుంది. అండ్ దాంతో పాటు మనం ఇక్కడ బిల్లును కూడా ప్రింట్ చేసి పెట్టుకోవచ్చు. మన డివైస్ లో ప్రింట్ చేసి డౌన్లోడ్ చేసి పెట్టుకుంటే తర్వాత ఎప్పుడైనా మనం చూపించుకోవాలనుకున్నా కూడా ఆ ప్రింట్ అనేది ఉంటుంది. లేదంటే సింపుల్ గా స్క్రీన్ షాట్ కూడా తీసుకోవచ్చు. సో ఈ విధంగా మీరు ఈ బిల్ పేమెంట్స్ అనేది చేసుకోవచ్చు ఆన్లైన్ లో. యాక్చువల్ గా మనకి ఈ యాప్స్ అనేవి ఇంతకుముందు యూజ్ చేసే వాళ్ళం కాదు. మనం ఈ వెబ్సైట్ కానీ లేదంటే ఈ అఫీషియల్ యాప్స్ కానీ మనకి డైరెక్ట్ గా యూపీఐ అప్లికేషన్స్ లో ఎనేబుల్ అయ్యి ఉంది కాబట్టి అప్పుడు మనం చేసేసే వాళ్ళం. బట్ రీసెంట్ గా ఈ ఆప్షన్ అయితే బోత్ స్టేట్స్ అనేది రిమూవ్ చేయడం జరిగింది. సో వాళ్ళ అఫీషియల్ అప్లికేషన్స్ ఆర్ అఫీషియల్ వెబ్సైట్స్ లో మాత్రమే పేమెంట్ ఆప్షన్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఈ విధంగా మీరు ఆన్లైన్ లో ఎలక్ట్రిసిటీ బిల్ పేమెంట్ అనేది ట్రై చేయొచ్చు. ప్రతి ఒక్కరు కూడా ఈ విధంగానే పే చేసుకోండి. ఎందుకంటే మనం డైరెక్ట్ గా వెళ్ళి పే చేయలేం కాబట్టి సో ఇది ఒక బెస్ట్ ఆప్షన్ అనమాట. అండ్ ఫైనల్ గా ఇది ఫ్రెండ్స్ వీడియో. ఈ వీడియో మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అండ్ ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి. అండ్ మన ఛానల్ కి సబ్స్క్రైబ్ అవ్వండి. డిస్క్రిప్షన్ లో మన టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఉంటుంది. మీరు కనుక వితౌట్ ఇన్వెస్ట్మెంట్ ఎర్న్ చేసుకోవాలనుకుంటే బెస్ట్ చాయిస్. డెఫినెట్ గా లింక్ ద్వారా వెళ్ళి మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. జై హింద్.